దేవా నన్ను ఇలా ఆశీర్వదించు, నన్ను అలా ఆశీర్వదించు, నాకు ఇలా సహాయం చేయి, నాకు అలా సహాయం చేయి అని దేవుని ముందు మోకాళ్ళు ఉన్ని రకరకాల సంగతులను గురించి ప్రార్థించే ఓ మనిషి, నువ్వు అడిగినటువంటి ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధమే. అయితే దేవుని దగ్గర నుండి ఆ విధమైన జవాబులు రాకుండా అడ్డగించేవి నీలోనే ఉన్నాయని నీకు తెలుసా? నువ్వు ముందు వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. వాటిని సరిదిద్దుకోవాలంటే ముందు అసలు ఏమై ఉన్నాయో నీ దగ్గర నీకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి అని పాఠాన్ని నేర్పుతున్నాడు ఇక్కడ. సహజంగా మనకున్నటువంటి దరిద్రగొట్టు లక్షణం చెప్పనా? మన దగ్గర ఉన్న దరిద్రగొట్టు లక్షణం, మనల్ని మనం శోధించి చూసుకోం, కానీ లోకుల్ని మాత్రం తెగ శోధిస్తాం. వాళ్ళ దగ్గర ఏదన్నా దొరికిద్దేమో అని అనుక్షణం కనిపెట్టి వెతికి మరి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఏమన్నాడంటే పక్కోడిని లేదా పక్కావిని శోధించమని చెప్పలా నీకు. నిన్ను నీవే శోధించుకొని చూసుకో, నిన్ను నువ్వే వెతుక్కో అని మాట్లాడాడు. ఇది పాయింట్. ఏం శోధించుకోవాలి, ఏం పరీక్షించి చూసుకోవాలంటే నంబర్ 1 ఆయన చెప్పాడు, మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించి చూసుకోండి, శోధించి చూసుకోండి. కొంతమంది నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు పేరుకు విశ్వాసులు, కానీ వాళ్ళలో దేవుని కార్యాలు పొందినటువంటి విశ్వాసం అయితే ఉండదు. మళ్ళీ దేవుని ముందుకెళ్ళి దేవునికి ప్రార్థన అయితే చేస్తారు, కానీ చేసిన ప్రార్థన నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం వారికి ఉండదు. చాలా విషయాలు దేవుని యొద్ద నుండి మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని శంకించటం, దేవుని యందలి ఉంచవలసిన విశ్వాసాన్ని తగుమోనంగా ఉంచకుండా పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు పర్సంటేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండటం వలన. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేయెత్తండి, అర్థం కాకపోతే చేయెత్తకండి. మళ్ళీ చెబుతా, ఏం ప్రాబ్లం లేదు. ఒక పూట అన్నం లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధముల అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు తండ్రి అని అడిగే నీవు అబ్రహాముకు కలిగి ఉన్నంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో లేదో పరీక్షించి చూసుకోవాలి. అబ్రహాము దేవుని విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ తత్వం మరి అబ్రహామును దీవించినట్టు దీవించమంటున్నావుగా. కదిలితే చాలు ఇదే మాట, ప్రభు అబ్రహామును అన్ని విషయాలు నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించి. దేవుడు అంటాడు, ఓకే తప్పకుండా అబ్రహాములాగా నిన్ను దీవిస్తాను, అబ్రహాములాగా ఉండు అంటాడు. నాకు తెలిసిన ఒక సోదరి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. మా అన్నయ్య చెప్పాడు, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. ఓ రోజు పాపం వాళ్ళ అమ్మ నాన్న దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగారంట, నువ్వన్నా మాట్లాడన్నా, ఎంత చెప్పినా పెళ్లి చేసుకొని ఉంటుంది మూర్ఖురాలు అని అంటే, నేను పోయి ఏమ్మా చెల్లి అసలు ఏంటి, ఎందుకు చేసుకోవు నువ్వంటే, నేను చేసుకోను, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తెస్తే చేసుకుంటానా, నేను చేసుకోవాలంటే ఎట్లుండాలి, సినిమా హీరో లెక్క ఉండాలి అందట. ఎట్లా ఉండాలి చెప్పి ఇసుగు పుట్టింది ఎందుకు, చివరికి బయట పెట్టింది. నేను చేసుకోవాలంటే ఎట్లుండాలని తెలుసా అని హీరో పేరు కూడా చెప్పింది. సినిమా హీరో పేరు చెప్పి ఆ హీరో లెక్క ఉండాలి అందట. అప్పుడు ఈయన కడుపులో మండిక బయలుదేరి వచ్చేటప్పుడు, మంచిగా చెప్పినావు చెల్లె, హీరో లాంటి భర్త కావాలన్నా మరి నువ్వు హీరోయిన్ ముఖం ఉందా నీకు అన్నాడు. హీరోయిన్ ముఖం లెక్క ఉందా నీ ముఖం, అద్దంలో చూసుకున్నావు నువ్వు? హీరో లాంటి భర్త కావాలంటే హీరోయిన్ లెక్క ముఖం ఉండాలి. నువ్వు దయ్యం ముఖం వేసుకుని పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు నిన్నెవడు చేసుకుంటాడు హీరో? అబ్రహాములాగా నన్ను అన్ని విషయాల్లో దీవించావు, అబ్రహాములాగా నన్ను అన్ని విషయాల్లో దీవించని నువ్వే ఎగిరెగిరి ప్రార్థన చేస్తావు. దేవుడు అంటున్నాడు, ఒకసారి శోధించి చూసుకో.
నా దాసుడైన అబ్రహామును నేను అన్ని విషయాల్లో దీవించిన మాట వాస్తవమే, నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నది వాస్తవమే. కానీ అబ్రహాము నేను ఆశీర్వదించడానికి ఏ అవరోధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వేమో తట్టడు అవరోధాలు పెట్టుకొని మళ్ళీ నా ముందుకు వచ్చేమో, అయ్యా నన్ను ఆశీర్వదించి, నన్ను అట్లా చేయి, నన్ను ఇట్లా చేయి, నన్ను దావీదుని చేయి, అబ్రహాముని చేయి, దానియేలుని చేయి. దానియేలుని బహుప్రియుడు అన్నావు కదా ప్రభా, నన్ను కూడా బహుప్రియుడుగా ప్రియురాలుగా చేయి తండ్రి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, భక్తులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళు అనుసరించిన జీవిత విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావో లేదో పరీక్షించుకో. వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసపు తీరుతెన్నులు నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో అంటాడు.